సీఎం జగన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాళ్ల దాడికి పాల్పడుతున్నాయంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో వంగా గీత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అందుకనే నిన్న విజయవాడలో ఎవరు అనుకోని విధంగా ఊహించని విధంగా వేలాది మంది లక్షలాది మంది తెరలు రావడంతో మరి ఆయన మీద దాడి చేయడం అనేది దుశ్చర్య. ఇది ఎందుకంటే ఇది చాలా అందరూ కూడా తీవ్రంగా మేమందరం ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు అనేవి మరి ఎవరు కూడా హర్షించరు. అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ అసూయతో అక్కసుతో ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆ ప్రజాదరణ చూసి తట్టుకోలేని విధానంలో రాళ్ల దాడి చేయించడం, ఆయన మీద దాడి చేసి భయభ్రాంతులకి ప్రజల్ని గురి చేసి వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జనంకి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని టీడీపీ నాయకులే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్న ఆయన దీన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. దీని వెనక తెలుగుదేశం వాళ్ళ కుట్ర ఉందనేది కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. మా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే ఈ సిద్ధం సభలన్నీ కూడా సక్సెస్ అయితే పోతున్నాయి. ఈ ర్యాలీలో బస్ యాత్ర ర్యాలీలో ఇంత సక్సెస్ అవుతుందంటే తెలుగుదేశం వాళ్ళు ఓడ్చలేకనే ఇలాంటి సంఘటనకు పాల్పడుతున్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ దాడి వెనుక ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి దాడులు రాజకీయాల్లో జరగడం చాలా బాధాకరం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే సీఎం జగన్పై దాడి జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి. పక్కా ప్రణాళిక ప్రకారమే ముఖ్యమంత్రి జగన్పై దాడి జరిగిందన్న ఆయన జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విశ్వేశ్వర్రెడ్డి. విజయవాడ, గుంటూరు ఇట్లాంటి కేంద్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో కనీ విని ఎరగని రీతిలో ప్రజలు బయటకు వచ్చి జగన్కి హారతులు పట్టడం, నీరాజనాలు ఇవ్వడం అనేటువంటిది భరించలేనటువంటి వాళ్ళే ఇట్లాంటి దాడికి పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రారంభం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు, లోకేష్ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ప్రజలను తీవ్రంగా రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. దీని వెనుక అంత పక్కాగా కొట్టినాడంటే చాలా ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి ఇది.